జస్ట్ ఏబీ ఎగ్జామ్‌కి ఎలాగైతే టిప్స్ ఉంటాయంటే లైక్ బేర్ యాక్ట్ మేనేజ్‌మెంట్, ఎంసీక్యూస్, రివిజను, అలాగే టైం. హ్మ్. బేర్ యాక్ట్ హ్మ్. ఖచ్చితంగా మనం బేర్ యాక్ట్ తీసుకోవాలి. దాంట్లో మల్టిపుల్ చాయిస్ హ్మ్. క్వెషన్స్ చూసుకోవాలి. అలాగే రివిజన్ ప్రతి డే 1-2 అవర్స్ ఇవ్వాలి. అలాగే టైమ్ హ్మ్. మేనేజ్‌మెంట్ అనేసి ఇంపార్టెంటు. ఈ టైమ్ మేనేజ్‌మెంట్ ఖచ్చితంగా ఆ! చేసుకుంటే గాని ఇదవ్వదు. క్వెషన్స్ ఏమన్నా గూడా అడుగు. హ్మ్. బేర్ యాక్ట్ హ్మ్. ఎలాగైతే చదవాలంటే లైక్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ తీయాలి. సివిల్ ప్రొసీజర్ కోడ్, ఆ! క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, హ్మ్. ఎవిడెన్స్ యాక్ట్ హ్మ్. 1872, హ్మ్. అలాగే హ్మ్. ముఖ్యమైన ఆర్టికల్స్ ఆర్టికల్ 14, ఆర్టికల్ 21, ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 కూడా హ్మ్. ఉంటుంది. ఆర్టికల్ 368. అలాగే ఆ! ఇందులో పాత ఏబీ సాల్వ్ చేసిన పేపర్స్ కొన్ని దొరుకుతున్నాయి బయట. లేదు యూట్యూబ్‌లో ఓకే. మన గూగుల్‌లో కూడా దొరుకుతాయి. అయి ప్రాక్టీస్ చేయాలి. కనీసం 5 పేపర్స్ అయినా ఓకే. ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఎక్కువ హ్మ్. రిపీటెడ్ క్వెషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో చెక్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఓకే. క్లారిటీ వస్తది. అంటే ఎలా ఇస్తున్నాడు పేపరు, ఎక్కడెక్కడ ఇస్తున్నారో చూసుకుంటే హ్మ్. మనకి దాని మీద అవగాహన వస్తది. ఈజీగా మనం నెక్స్ట్ దాంట్లోకి ఎళ్ళే అవకాశం దొరుకుతది. హ్మ్. ఇది ఫస్ట్ ఒక స్లైడ్. అలాగే ఆ! ఎంసీక్యూస్ ప్రాక్టీస్ ఎలా చేయాలి? డైలీ ప్రాక్టీస్ హ్మ్. చేసినప్పుడు ఎన్ని ప్రాక్టీస్ చేయాలి? మినిమమ్ డైలీ ఒక 50 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. ఆ! అలాగే టైమ్ మేనేజ్‌మెంట్ ఈ 50 ఎంత ఎంత టైమ్‌లో అవుతుంది? 1 అవర్‌లో అవుతుందా? లేదా 2 అవర్స్ అవుతుందా? లేదా 3 అవర్స్ పడుతుందా? హ్మ్. ఆ 50 బిట్స్ ఖచ్చితంగా ఒక పేపర్ తీసుకొని చేసుకోవాలి. హ్మ్. అప్పుడే ఈ హై స్కోరింగ్ వెయిటేజ్‌కొస్తాయి. ఆ! కాన్స్టిట్యూషన్‌లో సీపీసీ గాని, సీఆర్‌పీసీ గాని, ఎవిడెన్స్ యాక్ట్ గాని హై స్కోరింగ్ హ్మ్. సబ్జెక్ట్స్ అన్నీ గూడా. మినిమమ్ ఒక 30 ఓకే. మార్క్స్ గ్యారంటీ‌గా వస్తాయి ఇందులో. హ్మ్. 30-40 గ్యారంటీ‌గా వస్తాయి. ఓకే. సో, మనం కొంచెం దీని మీద దృష్టి పెట్టాలి. అలాగే హ్మ్. చిన్న షార్ట్ నోట్స్ ఒకటి తయారు చేసుకుంటే బావుంటది. ఇందులోని ఆర్టికల్స్‌లోని ఇంపార్టెంట్ కేసెస్. ఓకే. ఇంపార్టెంట్ ఆ! కేస్ అంటే ఎంసీ మేహతా, ఎంసీ హ్మ్. మేహతా అలాంటి యూనియన్ కేసులు, డెఫినిషన్స్, హ్మ్. బ్లాక్ లా మొన్న ఆల్రెడీ మనం 6 సెమ్‌లో చూసాం గదా! ఆ! అలాంటి డెఫినిషన్స్ ఏవున్నాయి? మాక్సిమం. అవును. మాక్సిమమ్స్ అంటే లీగల్ మాక్సిమమ్స్ లాటిన్ వర్డ్స్ ఏవున్నాయి? హ్మ్. సైన్ హ్మ్. ఇంజ్ సైన్ ఇంజూరియా డైమండ్ అలా కొన్ని ఉన్నాయి కదా! లాటిన్ వర్డ్స్. నెమో డాట్, కోడాట్, అవును. బిట్ అలాంటి ఆ! కొన్ని మనం లాటిన్ వర్డ్స్ మాక్సిమమ్స్ కూడా చూసుకోవాలి. అదొక ఆ! 2-3 మార్క్స్ అడుగుతున్నాడు. ఓకే. అలాగే ఎగ్జామ్ టిప్స్ ఈజీ క్వెషన్స్ ఫస్ట్ అటెంప్ట్ చేయాలి. ఈజీ ఓకే. క్వెషన్స్ అయితే పక్కన ఈజీ అని రాసుకోవాలి ప్రతి పేపర్‌లోని. ఆ! ఈజీ అని రాసుకొని దానికి తగ్గట్టు ఎళ్ళాలి. అలాగే ఎగ్జామ్ హాల్‌లోకెళ్ళిన తర్వాత ఫస్ట్ క్వెషన్ సీపీసీ అయిందనుకో సీపీసీ. సెకండ్ క్వెషన్ వచ్చి సీఆర్‌పీసీ హ్మ్. అనుకో సీఆర్‌పీసీ. థర్డ్ క్వెషన్ ఎవిడెన్స్ ఆ! యాక్ట్ అనుకో ఎవిడెన్స్. అంటే ఎక్కడ ఫార్మాట్‌లో 1, 2, 3, 4 అలాగా ఇచ్చాడు. ఫస్ట్ క్వెషన్ ఓకే. ఒకలాగా, సెకండ్ క్వెషన్ ఒకలాగా, థర్డ్ క్వెషన్ ఒకలాగా, ఫోర్త్ క్వెషన్ ఒకలాగా అడుగుతున్నాడు. ఏది ఆ! సీపీసీయో, ఏది సీఆర్‌పీసీయో తెలిస్తే మనం నెక్స్ట్ ఆ క్వెషన్ పేపర్ మీద రాసుకున్నప్పుడు బేర్ యాక్ట్ తీసి ఈజీగా చేయొచ్చు. ఓకే. నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్నీ అటెంప్ట్ చేస్తారు అందరూ కూడా. ఆ! అలాగే ప్రతి డైలీ చదవాలి, మళ్ళీ రివైజ్ చేయాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఒక క్వెషన్ ఒక మినిమమ్ ఒక 50 అయినా ఆహ్, క్వెషన్స్ పేపర్స్‌లో తీసి చేయాలి. అలా రిపీట్ చేయాలి. కనీసం 20-30 డేస్ చేస్తే హ్మ్. గ్యారంటీగా 30-40 మార్క్స్ అయితే వస్తాయి. హ్మ్. హ్మ్. సో, ఏబీ టఫ్ అయితే కాదు ఎగ్జాము. కానీ మనమే ఎక్కువ దాన్ని ఊహించుకొని టఫ్ చేసుకుంటున్నాం. హ్మ్. టఫ్ ఎగ్జామ్ కాదు. అలాగని ఈజీ ఎగ్జామ్ కూడా కాదు. 2 మనలోనే ఉంటది. అది మనం ఎలాగా ఇంప్రూవ్ చేసుకుంటాం దాని మీద అది చూస్తది. ఇలా బేరాక్ తీసుకొని బేరాక్‌లో ప్రతీదీ చెక్ చేసుకోవాలి బేరాక్‌లో. ఎలా ఓకే. ఉంది ఎంసీక్యూస్ ప్రాక్టీస్ కూడా డైలీ చేయాలి.
1 to 2 hours డైలీ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అవుతుంది. బేరాక్స్ లోని ఎలా ఎలా చూడాలి అసలు బేరాక్ లోని? బేరాక్లో ఎలా చూడాలంటే సింపుల్ క్వశ్చన్స్, ఇది ఓన్లీ మనం మాట్లాడుకున్నాం. అయితే బేరాక్లో ఎలా చూడాలంటే ఎవిడెన్స్ యాక్ట్ అని ఇచ్చాడు. ఎవిడెన్స్ యాక్ట్ కమ్స్ అండర్ అని చెప్పి ఇచ్చాడు ఒక క్వశ్చన్. డాష్ ఆ, ఇయర్ అని ఇస్తే 1872లో ఎవిడెన్స్ యాక్ట్ వచ్చింది. ఆ, అలాగే బేర్ యాక్ట్ ఓపెన్ చేసేటప్పుడు బేర్ యాక్ట్లో ఫస్ట్ కంటెంట్స్ అని ఉంటుంది. ఆ, కంటెంట్స్లో మనకు అన్నీ దొరుకుతాయి. అసలు బేర్ యాక్ట్లో ఏ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు, వాడు సెక్షన్ అడుగుతున్నాడా, లేదంటే అమెండ్మెంట్స్ అడుగుతున్నాడా, లేదంటే వేరే ఏదైనా అడుగుతున్నాడో చెక్ చేసుకోవాలి బేర్ యాక్ట్ తీసినప్పుడు. ఆ, ఓకే. బేర్ యాక్ట్ కొనే ఉంటాను ఆల్రెడీ. బేర్ యాక్ట్లు ఆల్రెడీ ఉన్నాయి. బేరాక్ ఉంది అది. ఇప్పుడు అందులో క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ లింక్ ఎలా చూసుకోవాలనేది ప్రాక్టీస్ చేయాలి అందుకని. నువ్వు అందుకే 50 బిట్స్ డైలీ ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను నీకు. ఉమ్. అసలు క్వశ్చన్ పేపర్ చూసావా? క్వశ్చన్ పేపర్ చూశాను. క్వశ్చన్ పేపర్ చూసేటప్పుడు నువ్వు అందులో క్వశ్చన్ చూసి ఒకసారి సింపుల్ది ఒకటి చెయ్యు. అంటే క్వశ్చన్ సింపుల్ది కొన్ని ఒకటి చెయ్యు. అవుతున్నాయి, కొన్ని కొన్ని అయితే బేరాక్ లో చూడడానికి అవ్వట్లేదు. ఉమ్, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఓకే. అవి వెంట వెంటనే త్వరగా చూడాలి కదా, త్వరగా చూడడానికి ఏమన్నా టిప్స్ లా ఉంటే చూడేది. టిప్స్ అంటే అంటే అది క్వశ్చన్ చూడగానే మనం ఇందులోకి వస్తుంది. అదే నేను అంటున్నాను. ఫస్ట్ బేరాక్లో ఏ బేరాక్ట్ అని తెలియాలి ఫస్ట్ నీకు. ఆ బేరాక్లో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది సిపిసి లేదా అది ఏంటని నీకు ఫస్ట్ తెలియాలి. అటు ఏమిస్తున్నాడు, సిపిసి ఇస్తున్నాడా, సిఆర్పిసి ఇస్తున్నాడా, లేదంటే కంపెనీలా, ఇలా నీకు కొన్ని తెలిస్తే ఈజీగా చేయగలవు. అసలు ఏది ఆడు ఏమిస్తున్నాడో తెలియలేదంటే అది కొంచెం కష్టంగానే ఉంటుంది ఇంకా. ఉమ్. ఏమిస్తున్నాడు అసలు, దాని తగ్గట్టు మనం వెళ్తున్నామా లేదా అది మనకు తెలియాలి ఫస్ట్. సిపిసి ఇస్తున్నాడా, సిఆర్పిసి ఇస్తున్నాడా, మినిమం మినిమం మనకి తెలుసుకుంటే కానీ తెలియదు. 50 డైలీ ఇప్పుడు చేస్తే మనీ మనీ బిల్ అని ఉంది. ఇప్పుడు మనీ మనీ బిల్ అని ఉంది కదా, మనీ బిల్ దేంట్లో వస్తుంది? కాన్స్టిట్యూషన్లో. కాన్స్టిట్యూషన్ లో. అలా అప్పుడు అంటే కాన్స్టిట్యూషన్ లో చెక్ చేసుకోవాలి. మనీ బిల్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనీ బిల్ కూడా కాన్స్టిట్యూషన్ లాలోనే గవర్నర్ చేస్తాడు. స్టేట్లో అయితే, సెంట్రల్లో అయితే ప్రెసిడెంట్ మనీ బిల్స్. ఎగ్జాక్ట్. ఫస్ట్ ఒక 5 పేపర్స్, ఒక పేపర్ అయినా చెయ్యాలి ఒక 2-3 అవర్స్ కూర్చొని. ఏదో ఒకటి ఏబి ఏబి 18 కానీ 19 కానీ లేదంటే 20 కానీ లేదంటే 21 కానీ ఓకే. 22 కానీ 17 చేసినా ఓకే. 17 కానీ 18 కానీ అలా ఏదైనా చేసావు అనుకో నీకు క్లారిటీ వస్తుంది. అవును. ఏదైనా మళ్ళీ ఏబి ఈ పాత ప్రాక్టీస్ వాటికి, చేయాలి. పాత వాటికి మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య వచ్చినట్టుకి డిఫరెంట్ ఉంది కొంచెం. పాత ఆటలో డైరెక్ట్గా సెక్షన్స్ లేదంటే వేరే ఆ ఏదో అడిగి ఇచ్చేసేవాడు. ఇప్పుడు అలా అడగట్లేదు. అది తెలిసిపోతుంది వెంటనే. రీజనింగ్ ఇస్తున్నాడు, రీజనింగ్ పాత ఇచ్చేసి వాటిలోనే ఇస్తున్నాడు. డైరెక్ట్ గా తెలిసిపోతుంది ఇందులో. ఆ, అవును. మళ్ళీ కేసులా కూడా ఇస్తున్నాడు అందులోనే. అదే కేసులో రీజనింగ్ ఇస్తే మన అడిగి అందులో వెంటనే కనబడదు కదా మన వేరే యాక్ట్ లోని. రీజనింగ్ అడిగి అది అసెస్ చేయడానికి కరెక్టా ఆ, కాదా, ఏ అండ్ బి కరెక్టా, ఏ ఓన్లీ కరెక్టా, ఉమ్, సి కరెక్టా, అలా అడుగుతున్నాడు ఆ, ఇప్పుడు అలా కొత్త ఇస్తున్నాడు. క్వశ్చన్స్. సో అవి అవును. కొంచెం టఫ్గా ఉన్నాయి. సో అవి ఖచ్చితంగా ఆ, చూసుకోవాలి. ఏదైనా అవును. కొత్త దాంట్లో అన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు కాబట్టి ఇమీడియట్గా చూసుకోవాలి. ప్రతిదీ సెక్షన్తో పాటు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటేనే అవుతుంది. ఉమ్, ఓకే. కమింగ్ టు మన ఈ పాయింట్లో రివిజన్ గ్యారంటీగా చేయాలి. ఏబి సక్సెస్ కానీ ఆ, కన్సిస్టెన్సీ 2 to 3 hours ప్రతి డే. ఓకే.
చేస్తేనే ఉమ్, అవుతుంది ఇప్పుడు. బేరాక్స్ బుక్లు ఖచ్చితంగా ఉండాలి. ఎంసీక్యూస్ ఉన్నాయి, ఉమ్, కొన్ని బేరాక్లు ఎంసీక్యూస్ ఉమ్, పక్కనే ఇస్తున్నాడు. లేదా ఆ, బేరాక్ ఎంసీక్యూస్ అని కొడితే మనకి గూగుల్లో కూడా దొరికితే ఎంసీక్యూస్ తీసుకొని ఆ, చెయ్యాలి. అలాగే ఏదైతే చదివో ఆ రోజు ఆ, రివిజన్ చేసుకోవాలి ప్రతి 3 డేస్కి ఒకసారి. టైం మేనేజ్మెంట్ ఎలా ఉమ్, అంటే, ఇది ఇచ్చిన పేపరు అదా కాదా, ఇది సిపిసియా, ఉమ్, సిఆర్పిసియా, ఉమ్, లేదంటే కంపెనీలా గురించి అడుగుతున్నాడా, లేదంటే కాన్స్టిట్యూషనా, లేదంటే ఉమ్, ఈ పిల్లి సంబంధించిందా. ఉమ్, ఇలా అన్నీ మనకు తెలియాలి. అసలు టైం మేనేజ్మెంట్లో ఫస్ట్ అసలు ఏ క్వశ్చన్ ఇది ఏ సబ్జెక్ట్కి సంబంధించిందని తెలిస్తేనే 90% అయిపోయినట్టు. ఉమ్, లేదంటే చాలా టఫ్గా ఉంటుంది పేపర్. అవును. బేర్ యాక్ట్ ఖచ్చితంగా డైలీ చదవాలి. ప్రతిదీ 23 బేర్ యాక్ట్స్. ఉమ్, 23 బేర్ యాక్ట్స్లో డైలీ కనీసం ఒక 3-4 బేర్ యాక్ట్స్ అయినా చదివి ఒక 2-3 అవర్స్ కేటాయించి ఎంసీక్యూస్ ఉమ్, చేస్తే ఈజీగా అయిపోద్ది. ఆర్టికల్స్, ఉమ్, సెక్షన్స్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ప్రీవియస్ ఉమ్, ఇయర్ ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్ కనీసం ఒక 2-3 అయినా చెయ్యాలి ఇప్పుడు. ఉమ్, 50 ఇప్పుడు ఎంసీక్యూస్ ఏదే ఎంసీక్యూస్ అయినా చూసే బేర్ యాక్ట్ పట్టుకొనే చెయ్యాలి. ఇందులో ఉమ్, ఇంపార్టెంట్ సిపిసి, సిఆర్పిసి, ఎవిడెన్స్ ఎక్కువ ఫోకస్ పెడితే 30-40 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఉమ్, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. రీడ్ చేయాలి, రివైజ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, రిపీట్ చేయాలి. సక్సెస్ ఉమ్, రావాలి అంటే కన్సిస్టెన్సీ ఉండాలి, ప్లస్ రివిజన్ ఉండాలి. అప్పుడే ఏబీ క్లియర్ అవుద్ది. ఉమ్. ఇప్పుడు చెప్పు, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేదు. అదే ఇంకా ఈ అండి వేరే యాక్ట్స్ లోని పాత కొత్త వాటికి డిఫరెంట్ గా ఉన్నాయిలే. బీరాక్లో పాత దాంట్లో డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చేసేవాడు. క్వశ్చన్ మనం ఇస్తే ఇలా అన్నీ తెలిసిపోతుంది అదైతే. ఇది ఏయా, ఇది బియా, ఇది సియా అని ఇచ్చేసి ఆ సెక్షన్ ఇచ్చేసి దాని కింద డైరెక్ట్గా వచ్చేసి. అవును, అది తెలిసిపోతుంది వెంటనే, మనం ఆఫ్లో వెంటనే దొరికేస్తుంది. కానీ ఇప్పుడు అలా రాదు. మళ్ళీ ఇప్పుడు కంపారిజన్ అడుగుతున్నాడు అందులోనే కొత్తది అంటే డిఫరెంట్ గా ఉన్నాయి కొంచెం. అందులోనే ఆ, కొన్నిసార్లు ఎలా అంటే లైక్ ఇలిస్ట్రేషన్స్ ఇస్తాడు. ఉమ్, ఇలిస్ట్రేషన్లో దొరుకుతుంది. ఆ, ఇలిస్ట్రేషన్ ఏది చేస్తే ఆ ఇలిస్ట్రేషన్ ప్రకారం వెళ్తుంది. ఓకే. ఇలిస్ట్రేషన్ తీసుకొని ఇలిస్ట్రేషన్లో క్వశ్చన్లు అడుగుతున్నాడు. అది ఆ, అఫెన్సా కాదా. ఈరోజు మార్నింగ్ కూడా చదివాను. అవును. అఫెన్స్ అయితే నో అఫెన్సా, నో అఫెన్స్ అయితే ఎందుకు కాదు. కొన్నిసార్లు ఆ బేరాక్ట్ ఆ క్వశ్చన్లో సెక్షన్ అడుగుతున్నాడు, 306 లేదా త్రీ నాట్ ఉమ్, టెన్, ఫోర్ అవును. ఫిఫ్టీన్ ఈ సెక్షన్స్ అన్ని చదవాలి. అందులో అది అప్లికేబుల్ అవుతుందా లేదా అని అడుగుతున్నాడు. 4 ఇచ్చేసి 4 1 2 3 4 ఇచ్చి ఇది 3-5, 310, 410, 415 అలా అడుగుతున్నాడు. అందులో అది కూడా చాలా పెద్దగా అడుగుతాడు. ఉమ్, ఈ సఫెన్స్ ఈజ్ ఆ, కమ్స్ అండర్ సెక్షన్ 306, దిస్ అవును. సఫెన్స్ ఈజ్ నాట్ కమిటెడ్ అలాగా ఇచ్చి ఈ పైదానికి ఉమ్, ఇది శాంపిల్ అవుతుందా లేదా చెక్ చేసుకోమంటున్నాడు. ఉమ్, అది కొంచెం టఫ్ అవి. అలాంటివి ఓకే. సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలిసి అనాలిసిస్ చేయగలి లాజికల్ థింకింగ్ ఉంటే ఈజీగా అయిపోద్ది. లేదంటే కొంచెం టఫ్. ఉమ్, ఓకే. కనీసం 50 ఎంసీక్యూస్ చేయాలి డైలీ. చేస్తే అర్థం అవుద్ది అసలు పేపర్ ఎలా ఇస్తున్నాడు. లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఉమ్, పేపరు కొంచెం టఫ్గా ఉంటుంది. ఆ ఉమ్, పేపర్ ఎక్కువ చేయాలి. ఆ పేపర్ చేస్తే గ్యారంటీగా మనకు అర్థం అవుతుంది క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారని. ఒక 10 మార్క్స్ అదే పేపర్ అవును. సేమ్ ప్యాటర్న్లో రావడానికి అవకాశం అయితే ఉంది. అవును. 70 టార్గెట్ చేస్తే 45-50 వస్తాయి. 70 ఉమ్, రావాలంటే డైలీ ప్రాక్టీస్ చేయాలి కనీసం. ఉమ్, ప్రాక్టీస్ చేయకపోతే కష్టం ఓకే. నాటికి.
ఇంకేముందా? ఇంకేం లేదు. అవే ప్రాక్టీస్ ఇంకేం చేసి ఇంకా డైలీ ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసి. అడిగితే నేను కూడా ప్రిపేర్ అవును. అవుతూ చూస్తున్నాను. ఆల్రెడీ 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అయ్యాను. నేను కూడా ఆ, చెప్తాను. ఉమ్, ఈరోజు అలాగే ప్రాక్టీస్ అలాగే చేసాం. ఈ డౌట్ వచ్చిందంటే నెక్స్ట్ అలాగే. డైలీ కానీ 3 డేస్కి ఒకసారి క్లాస్ పెడతాను. 1 to 3 డేస్కి ఆ, ఒకసారి క్లాస్ పెడతాను. 1 అవర్, ఉమ్, 30 minutes to 1 hour ఓకే. పెడితే డౌట్స్ ఏమున్నాయో అవి క్లియర్ చేసుకోవచ్చు. లేదా ఈ క్వశ్చన్ అలాగే. వస్తుందని పెట్టేస్తే ఫస్ట్ ఆ ఉమ్, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, అది ఈజీయా చాలా టఫా లేదా మీడియమా తెలుసుకోవాలి. ఈజీ క్వశ్చన్స్ ఎలాగా అలాగే. 30 to 40 ఇస్తున్నాడు గ్యారంటీగా. టఫ్ ఆ, అయినవి 20 to 30, 20 to 25 అనుకో. మీడియం ఎలాగా ఒక 25 to 30. ఉమ్, పేపర్ అనాలిసిస్ చేసుకొని అసలు ఈజీ ఏంటి, అందులో టఫ్ ఏంటి, మీడియం ఏంటి పేపర్ ఇచ్చినప్పుడు తెలుసుకుంటే మనం ఎంత స్కోర్ చేస్తాం క్లారిటీ ఉమ్, వస్తుంది. అలాగే బేర్ యాక్ట్ కూడా తీసుకున్న వెంటనే క్లారిటీ రావాలి. ఏ బేర్ యాక్ట్, ఇది సిపిసియా, ఆ, సిఆర్పిసియా, అసలు ఫస్ట్ పెట్టుకోవాలి బేర్ యాక్ట్. పెట్టుకుంటే మనకి క్లారిటీ వస్తుంది. ఆ, ఓకేనా? అవును. ఆ కోచింగ్ చదవగానే ఆ బేరక్ట్ తీసేయాలి ఒకసారి. అవును. అప్పుడు ఒక ఐడియా వస్తుంది అండి. అక్కడ ఫస్ట్ కొన్ని డైరెక్ట్ బాగానే ఇచ్చేస్తున్నాడు, కొన్ని ఇవ్వట్లేదు అలాగా. క్వశ్చన్ సిపిసి అనుకో, సిపిసి అని పెట్టేసుకో. సెకండ్ క్వశ్చన్ కాన్స్టిట్యూషన్ అనుకో, ఆ, కాన్స్టిట్యూషన్ అని ఆ, పెట్టుకో. ఆ, థర్డ్ క్వశ్చన్ కంపెనీలో అలాగే అనుకో, అలాగే. కంపెనీలో అని పెట్టుకుంటే ఆ బేర్ యాక్ట్లో ఆ ముందు అక్కడ తీసినప్పుడు మార్క్ పెట్టేసుకుంటే వెంటనే ఓపెన్ చేయొచ్చు. చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని ఒకేసారి మనది 30 ఆన్లైన్ కాదు కదా, మనది ఆన్లైన్ కాదు కదా, ఓఎంఆర్ కదా. ఓమరే ఓమరే ఆ, ఓమర్లోనే ఇస్తాడు పేపరు. ఓకే. పేపర్ చెక్ చేసుకొని పెట్టు. ఆ, అంటే ఓకే. ఇంకోటి సిస్టంలో అన్నారు, నాకు ఐడియా లేదు. ఓఎంఆర్ ఇచ్చి క్వశ్చన్ ఓఎంఆర్ లోనే ఆ హింట్స్ ని బట్టి. ఆ, బబ్లింగ్ అయితే 1 to అలాగే 3 అలాగే. ఇస్తాడు. బబ్లింగ్ పెట్టమంటాడు ఇలాగా. ఏఆ బిఆ ఆ, సిఆ ఇస్తాడు. బబ్లింగ్ చేసుకోవడం. థర్డ్ బబ్లింగ్ కాకపోతే ఆన్లైన్లో పేపర్ ఇస్తే ఆన్లైన్లో టిక్ చేయాలి. ఓఎంఆర్ షీట్ మనకి క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తాడు. దాన్ని చూసుకొని మనం చేసుకోవాలి. ఓకే. అది. ఆ, ఇంకా ఓకే. ఇంకేముంటాయి అయితే. ప్రాక్టీస్ చేస్తుంటాను, ప్రాక్టీస్ చేసి మధ్యలో ఫోన్ చేస్తాను. ఎలాగ అసలు రేపు పెడతావు కదా క్లాసు. పెడతాను. 3 డేస్కి ఒకసారి పెడతాను నేను. ఆ, ఓకే ఓకే. ఓకేనా? ఓకే. రైట్ అయితే థ్యాంక్ యూ ఈ సో మచ్. ఆ, ఓకే, నేనే థ్యాంక్స్ చెప్పాను నీకు. నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను ఇవి. స్క్రీన్ షాట్ కాదు, వీడియో రికార్డ్ చేస్తాను, వస్తుంది ఇప్పుడు. ఓకే ఓకే. రైట్. బాయ్ అయితే. సరే.